23వ తారీఖు ఈ రోజున మంగళవారం, దీని భౌమవారం అంటూ ఉంటాం. ఈరోజు సూర్యోదయం 6:33 సూర్యోదయం అవుతుంది. అదేవిధంగా సాయంకాలం 5:46 సూర్యాస్తమయం అవుతుంది. ఈరోజు తిథి పుష్యశుద్ధ త్రయోదశి, రాత్రి 8:54 వరకు కూడా త్రయోదశి ఉన్నది. తదుపరి చతుర్దశి ప్రవేశిస్తుంది. అదేవిధంగా నక్షత్రం ఈ రోజున తెల్లవారుజామున వరకు, అంటే ఉదయం అంటే అర్థము ఈ రోజంతా ఉండి మొర్నాడు తెల్లవారుజామున వరకు కూడా 6:27 వరకు కూడా ఆర్ద్ర నక్షత్రం ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈరోజు కరణము ఐంద్రకరణము ఉదయం 9:16 వరకు ఉన్నది. తదుపరి వైధృతి యోగం ప్రవేశిస్తుంది. అలాగే కౌరవకరణం ఉదయం 8:52 వరకు ఉంది. తర్వాత గరజికరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలం ఈ రోజున 3 గంటలు, సాయంకాలం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉన్నది. అలాగే దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు దుర్ముహూర్తం ఉంది. మరలా కూడా రాత్రి 10:46 నుంచి 11:36 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అలాగే వర్జము మధ్యాహ్నం 2:30 నుంచి 4:08 వరకు వర్జం ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి 10:05 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఈరోజు మంగళవారము. ఇలా ప్రదోషకాల వ్రతం చాలా విశేషం. ఈరోజు మంగళవారం రావటము చాలా విశేషం. మంగళవారంలో ప్రధానంగా మనకి శస్త్ర సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇదే వ్యవసాయ సంబంధమైనటువంటి భూమి కొనుగోలు వాటిల్లో మంచి యోగాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ సంబంధమైన వాటిల్లో ఈ భూమికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పనులు ప్రారంభం చేస్తే మంగళవార ప్రభావం చేత మంచి శుభాన్ని ప్రసాదిస్తాయి. శుభం భూయాత్.